నిజాముద్దీన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సంబంధించి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు, సో ఇస్తామని చెప్పేసి గతంలో అన్నారు. ఆ తర్వాత మైనార్టీ శాఖ కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నట్టుంది. అండ్ మీరు కూడా గతంలో మైనార్టీలకి పెద్దపీట వెయ్యాలి అని చెప్పేసి కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు సముచిత స్థానం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. 100% అండి. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలకి డెఫినెట్లీ న్యాయం చేస్తుంది, క్రిస్టియన్లకు న్యాయం చేస్తుంది, సిక్కులకు న్యాయం చేస్తుంది, మైనారిటీ సెక్షన్ ఆఫ్ సొసైటీకి డెఫినెట్లీ న్యాయం చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీలు లేవు, ఒక 2 years వరకు మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు. మన దురదృష్టకరము ఎమ్మెల్యే గెలవలేదు, చైర్మన్లు ఇచ్చినారు, కానీ మేము చట్టసభలో స్థానం కావాలని చెప్తున్నాం. మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పిసిసి గారు ఢిల్లీలో ఒక మీడియాకు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మేము బీసీకి న్యాయం చేస్తున్నాం, మేము ఎస్సీకి న్యాయం చేస్తున్నాం, మైనారిటీకి చేయలేకపోయినా ఇప్పటివరకు మేము చాలా సీరియస్గా ఉన్నాం, దాన్ని కూడా 100% మేము చేస్తామని పిసిసి ప్రెసిడెంట్ గారు స్వయంగా మీడియాకు మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా ఏదో విధంగా మైనారిటీలకి బెనిఫిట్ పొందే ప్రయత్నము, వాళ్ళకి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ రాబోయే రోజులలో మైనారిటీలకి మంచి స్థానం దొరుకుతుంది. చెప్పిన వాగ్దానాలన్నీ ఎలక్షన్స్ అప్పుడు అవి అన్నీ పూర్తి చేస్తాం. రాజీవ్ యువ వికాసం ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళకు ఆదుకునే, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ రాబోయే రోజులలో మైనారిటీలకు మంచి స్థానం దొరుకుతుందని మా